హైదరాబాద్ వెంగళరావు నగర్లో ఉద్రిక్తత నెలకొంది. డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ముందు హైడ్రా కూల్చివేతలు చేసింది. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలన్నింటినీ తొలగించింది హైడ్రా. పార్క్ భూమిలో కట్టడాలు జరిపారని చెప్పి హైడ్రా అంటోంది. 2 తరాలుగా ఇక్కడే ఉంటున్నామని చెప్పి ఇంకొక వైపు బాధితులు చెప్తూ ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండానే ఇలా కూల్చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అరే తీసుకోవడానికి లేదంటే అంటే అక్కడ తీసుకోండి కావాలంటే అక్కడ హైదరాబాద్ వెంగళరావు నగర్ లో ఒక్కసారిగా కనిపించిన ఉద్రిక్త పరిస్థితి ఇది. డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ముందు హైడ్రా కూల్చివేతలు జరిపింది. భారీ బందోబస్తు మధ్య అక్కడున్న ఆక్రమణలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు తొలగించిన నేపథ్యంలో స్థానికులంతా కూడా ఎలా ఎదురు తిరుగుతూ ఉన్నారో, ప్రశ్నిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. పార్క్ భూమిలో కట్టడాలు జరిపారు, అందుకే కూల్చేశామని చెప్పి హైడ్రా చెప్తోంది. కానీ 2 తరాలుగా తామంతా ఇక్కడే ఉంటున్నాము, ఇప్పుడు సడన్ గా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూల్చేస్తే తమ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళంతా కూడా వాదిస్తూ ఉన్నారు. ఎస్సీ కమిషన్ లో కంప్లైంట్ కూడా చేసినాము. ఎస్సీ కంప్లైంట్ నుంచి కూడా వస్తుంది. అక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళు భూమాఫియాతో కలిపి విడగొడుతున్నారు. అసలు ఏ లీగల్ గా లేదు. వీళ్ళు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఇది ఎస్సీ కమిషన్ ఎస్సీలు ఉన్నారమ్మా. ఎస్సీల ఇండ్లు ఇవి. ఎస్సీ కమిషన్ లో కంప్లైంట్ కూడా చేసినాము. ఎస్సీ కంప్లైంట్ నుంచి కూడా వస్తుంది. వెంగళరావు నగర్ లో ఒక్కసారిగా సీన్ ఎలా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మహిళలందరినీ కూడా మహిళా కానిస్టేబుల్స్ వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళని ప్రతిఘటిస్తూ మీడియాతో మాట్లాడడానికి, తమ గోడు చెప్పుకోవడానికి మహిళలు చేస్తున్న ప్రయత్నం ఇంకొక వైపు మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అక్కడ ఒక్కసారిగా వచ్చి హైడ్రా అధికారులు కొన్ని కట్టడాలను కూల్చివేశారు. అదేంటి అంటే ఇదంతా కూడా పార్క్ స్థలం. ఈ పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి తాము కూల్చేస్తున్నామని చెప్పి హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ప్రజల వర్షన్ ఇంకొక రకంగా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది పార్క్ స్థలం అని చెప్పి కూల్చేస్తే ఎలాగా? కొన్ని తరాలుగా తాము ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది రానిది ఇప్పుడే సడన్ గా ఇది పార్క్ స్థలం అని గుర్తొచ్చిందా? తమపై అక్రమంగా ఈ దాడులు చేస్తూ ఉన్నారు, తాము ఖచ్చితంగా వెళ్లి ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాము, ఇది అక్రమ కూల్చివేతలు అని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే హైడ్రా అధికారులు పక్కా ప్రిపేర్డ్ గా అక్కడికి వచ్చారన్నది దృశ్యాల్లో మనకు కనిపిస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేకించి మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా పెద్ద సంఖ్యలోనే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మహిళలంతా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తే వాళ్ళని నిలువరించడానికి, అవసరమైతే పోలీస్ వాహనాల్లో అక్కడి నుంచి తరలించడానికి పక్కా ప్రిపేర్డ్ గా హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆ కూల్చివేతలన్నీ జరిపారు. అయితే ప్రతిఘటించిన మహిళలపై, స్థానికులపై పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కట్టడి చేసి పోలీస్ వాహనాల్లో తరలించారు. వెంగళరావు నగర్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ వెంగళరావు నగరంలోని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్లేస్లలో పూర్తిగా ఇటు కూల్చివేతలు జరుగుతుంది. హైడ్రా సిబ్బంది దాదాపు కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేసి ఇది ప్రభుత్వ స్థలం, పార్కు స్థలం అంటూ కూడా మొత్తం కూల్చివేతలు చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. లోపల కొన్ని షెడ్స్, ఇల్లులు ఉంటే మొత్తం కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చాలామంది ఎవరైతే ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆవేదన చెందుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? ఏం జరిగింది? గుంజుకున్నారు పేపర్లు, కోర్టు పేపర్లు. నా కొడుకు చూపిస్తే నా కొడుకుని కొట్టి పోలీసులు గుంజుకున్నారు పేపర్లు. అయ్యా మేము పేదోళ్ళం, మేము ఎంత చెప్పినా వినిపించుకుంటలేరు అయ్యా మా మాట. ఉన్నోళ్ళ మాట ఇంటిరు అయ్యా. రోజు 2వ సారి మా పేదలయ్యా కూల్చారు అని ఉన్నోళ్ళ తెరుగు పోలేదయ్యా. మేము ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? 100 సంవత్సరాలు మేము ఇక్కడ ఉంటున్నాం. 100 సంవత్సరాలు ఉంటున్నాం. మా నాయన 80 సంవత్సరాలకు చనిపోయింది. మా మామ 98 సంవత్సరాలు చచ్చిపోయిండు. ఇప్పుడు మా బావ 80 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు నా పిల్లలు 30-40 సంవత్సరాలు. ఎన్ని జనరేషన్ సార్? 3వ తండ్రి. ఇది అంటే హైదరాబాద్ చెప్తుంది ఇది గవర్నమెంట్ స్థలం అంటారు, మీరేం చెప్తారు? సార్ ఇది గవర్నమెంట్ దో ప్రైవేట్ దో, మీరు అసెంబ్లీ కాడికి రావడం మేము కూడా వస్తాం, మాట్లాడుకుందాం అయ్యా. ఎవరైతే ఇక్కడ ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు వ్యాన్ ఎక్కిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ ఇక్కడ మేము దాదాపు ఇక్కడ 40-50 సంవత్సరాలుగా ఉంటున్నాం. దాంతోపాటుగా
మా తాతల తండ్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, తమ ఇల్లు కూల్చివేస్తున్నారని చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మా ఇల్లు కూడా పట్టుకపోవడం అవసరమా ఇది? మమ్మల్ని ఇంకెన్నిసార్లు గవర్నమెంట్ కూలగొడుతుంది, బయట ప్రైవేట్ ల్యాండ్ సార్. మాకు ఒక నవాబు బిచ్చం ఇచ్చిన చాలు సార్, మేము బిచ్చంలోనే పడి. సో పూర్తి స్థాయిలో మొత్తం వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఆందోళన చేస్తున్న మహిళలందరినీ కూడా వ్యాన్ ఎక్కిస్తున్న ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. సో పూర్తి స్థాయిలో తమ ఇల్లు కూలగొట్టారంటూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో అమ్మ మీకు ఏం చెప్పారు, ముందుగా నోటీసులు ఇచ్చారా? ఏమని చెప్పారు? నోటీస్ ఏమి ఇవ్వలేదు, నోటీస్ అస్సలు ఇవ్వలేదు. నన్ను వదలండమ్మా, మీరు నన్నే పట్టుకుంటారు, వదలండి. మాకేం చెప్పలేదు. నిన్న వచ్చి అడిగిరంట, అడిగితే ఎస్సీ కమిషన్ నుంచి మాకు హేరింగ్ ఉంది కదా, హేరింగ్లో కూర్చున్నాక హేరింగ్ ఏం తెలిస్తే మేము అది చేస్తామని చెప్పాము. ఎందుకంటే 2010లో ఇరగొట్టారు పక్కా ఇండ్లు. ఇరగొట్టినప్పటి నుంచి 2010 నుంచి గుడిసెలలో ఉంటున్నాం. గుడిసెలలో అరే నన్ను ఎందుకు ఎక్కిస్తారమ్మా, వదలండి. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి హైడ్రా ఇటు ప్రభుత్వ అధికారులు ప్రూవ్ చేయమనండి, చూపిమనండి. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి? రైట్, పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా, మహిళలు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని ఇక్కడి నుంచి తరలితున్న దృశ్యాలు మనకైతే స్పష్టంగా కనిపిస్తాయని. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ తాము ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉంటున్నాము, సో మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ ఉదయం వచ్చి ఒకసారిగా ఇటు బుల్డోజర్లు తీసుకొచ్చారు, కొక్లైన్ తీసుకొచ్చారు, జేసీబీలు తీసుకొచ్చి తమ ఇల్లులన్నీ కూడా కూల్చివేస్తున్నారంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క ఇటు హైడ్రా నుంచి వస్తున్న చెప్తున్నది ఏంటంటే, అధికారులు చెప్తున్నది ఇది ప్రభుత్వానికి సంబంధించిన పార్క్ స్థలం, సో దీనికి సంబంధించి అందుకని ఇక్కడ కూల్చివేతలు చేస్తున్నామంటూ కూడా ఇటు హైడ్రాకు సంబంధించి ఒక వర్షం వినిపిస్తున్న పరిస్థితులు.